అంటే వాళ్ళు పిలవగానే నేను దేనికైనా రావడానికి నేను సిద్ధం. అలాగే వాళ్ళు దేనికైనా పిలవడానికి వాళ్ళు కూడా స్వతంత్రం ఉంది. సో అలా కలిపిడిగా ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిపోయాం కాబట్టి వాళ్ళ ఆయనతో కాదు ఈ షోరూమ్ మాది కూడా అని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ నాన్నని తీసుకెళ్ళడానికి నాకేం లేదు, ఇప్పుడు తీసుకెళ్ళిపోతాను చీరలు. అంటే నాటి సినిమా డైలాగ్ ఉంది ఏంటంటే, నేను కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తానని. ఇక్కడేమో ఏ చీర విడేసుకున్నా చీరకి అంత వస్తుంది. ఇక్కడ మన మీనాక్షి చౌదరి గారిని వచ్చే కస్టమర్స్ వాళ్ళు కేవలం ఇక్కడ ధరలే కాకుండా ధరలు 1000 నుంచి 10 లక్షల దాకా ఇక్కడ చీరలు అమ్మకానికి ఉన్నాయి. అలాగే వాటి మీద అచ్చులు కూడా అంటే మన దేశంలో ఉన్న వివిధ అంటే పర్యాటక క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, గుళ్ళు ఉన్నాయో వాటిలన్నిటి కూడా ప్రతిబింబిస్తూ ఆ చీరల మీద వాటి అచ్చులు కూడా వేసి అందరికీ అంటే ఇది ఒక సెంటర్ అటువంటిది కూకట్పల్లి, మరి మినీ ఆంధ్ర అందరూ కూడా లభ్యమయ్యేటట్టు ధరలు కానీ అందులో ధరలే కాకుండా దాంట్లో వెరైటీస్ కానివ్వండి. ఇంతకుముందు మొదటిది మేము ఓపెన్ చేయడం జరిగింది రోడ్ నెంబర్ 36లో. అదంతా 12,000 చదరపు అడుగులు, 12,000 అప్పుడు ఆయన 3 అంతస్తులు. ఇది మళ్ళీ ఇప్పుడు ఇక్కడేమో 20,000 చదరపు అడుగులు 4 అంతస్తుల్లో ఇలాగా శాఖలుగా విస్తరించుకుంటూ ఇక్కడ ముందు కూడా మొత్తం విజయవాడ, విశాఖపట్నం ఇక్కడ అంతా కూడా. సో వాళ్ళు ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది, అలాగే నేను ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది, అలాగే ఈవిడ ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది. సినిమాకి ఆవిడ పాత్రలు అంటే ఇవాళ యాక్చువల్గా షూటింగ్ ఉండిందంటే నిన్న అయిపోవాల్సింది. అంటే నేను ఊరికే ఉగాది గురించి అందరికి ముందుగా నా ఉగాది వసునామ తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సింగీత శ్రీనివాసరావు ఇంకా ఉన్నాను. ఆయన నుండి 100 ఏళ్ళు కాదు, భీష్ముడిలాగా ఆయన చేతుల్లోనే ఉంది. ఆదిత్యకి సీక్వెల్ కూడా ఉంది, రెడీ, సబ్జెక్ట్ రెడీగా ఉంది. ఆదిత్య 999 మ్యాక్స్ రెడీగా ఉంది సబ్జెక్టు. లాంచింగ్ చెప్తా మార్పు చెందుతుందో నాకు తెలీదు. కాబట్టి ఆ సినిమా ఇంకా ఆయన 94 ఏళ్ళు ఆయన సింగీతం శ్రీనివాసరావు 94 ఇయర్స్. అరే నేను షుడ్ ఆస్క్ 94 అని అడగాల్సింది, ఎన్నేళ్ళు ఎన్ని చెప్పాలి. అలా ఉంది బట్టల షాప్ ఓపెనింగ్, బట్టల గురించి చెప్పుకోవాలి. నిజంగానే నేను ఏదైనా ముందు పెట్టి ఎలా ఉందంటే రాలేదంటే, తొడుక్కుని ఎలా ఉందంటే చాలా బాగుందంటే అది తేడా. ఏది దోస్తే తీసుకుంటా, నాకు ఏం దోస్తే తీసుకుంటాను అంతే. ఏదో అప్పుడప్పుడు ఒక 20 ఏళ్ళు అయింది ఇచ్చి, అప్పుడు 20 ఏళ్ళు అయింది ఇచ్చి. సరే మేడం, ఎనీథింగ్ విచ్ కమ్స్ నౌ you are saying that all his legacies I am continuing. Further elevations only we have to wait and see. So I'll just wait for it. I'm never behind anything. What comes, I take it. I'm a very God-fearing and my parents' blessings and all my fans, because my fans ఎందుకంటే వాళ్ళది ఎప్పుడు జన్మజన్మల అనుబంధమో విడత లేని అనుబంధమో అని నాకు అనిపిస్తుంటుంది. ఇంతమంది అభిమానులు కాకుండా తెలుగు జనంగా ఒక ప్రత్యేకత ఉంది. ఎటువంటి మేము చేసిన ప్రయోగాలు ఆదిత్య G6 చేసాం, భైరవదీపం చేశాను, అలాగే రకరకాల జోనర్స్. ఎవడైనా మనల్ని అనుకరించాల్సిందే తప్ప ట్రెండ్ సృష్టించాలంటే అది మా నందమూరి వాళ్ళే. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. నమస్కారం అండ్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ హిందూ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. అండ్ అంటే వారాహి సిల్క్స్ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ ఒకేజన్స్. పెళ్ళి అయినా, పండుగ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ విల్ ఫైండ్ సంథింగ్ ఆర్ ది అదర్ ఇన్ దిస్ వన్ ప్లేస్. లైక్ సర్ సెడ్, క్వాలిటీ, డిజైన్స్, అన్ని క్వాలిటీస్ అండ్ ఆల్సో ద అఫోర్డబిలిటీ ఆఫ్ ద ప్రైస్. అది మొత్తం వన్ స్టాప్ డెస్టినేషన్ మీకు. సో యూ విల్ ఫైండ్ ద బెస్ట్, నెవర్ హ్యావ్ టు గో ఎనీవేర్ ఎల్స్. అది అక్కడ రావాలి, ఇక్కడ యూ హ్యావ్ టు గో. సో దిస్ ఈజ్ వన్ ప్లేస్ వేర్ యూ కెన్ ఫైండ్ ఎవ్రీథింగ్. అండ్
అది యునో ఫస్ట్ స్టోర్ వారాహి సిల్క్స్ సర్తో ఐ ఆల్సో ఓపెన్డ్ అండ్ ఇప్పుడు సెకండ్ స్టోర్ ఓపెనింగ్కి చాలా 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 గ్రేట్ఫుల్ సార్ టు గెట్ ది ఆపర్చునిటీ టు డూ దట్ విత్ యూ అగైన్ అండ్ టు మనీదీప్ గారు అండ్ స్పందన గారు బట్ చాలా చాలా గ్రేట్ఫుల్ ఎందుకంటే వారాహి సిల్క్స్తో నేనే కూడా యునో జర్నీ స్టార్ట్ చేశాను as a brand ambassador for Varahi Silks. So I've seen their growth and I hope that మీరు ఇంకా గ్రో అవ్వాలి, ఇంకా కస్టమర్స్కి సర్వ్ చేయాలి అండ్ ఇంకా చాలా స్టోర్స్ ఓపెన్ చేయాలి మొత్తం ఇండియా వైడ్ ఆల్సో అండ్ వరల్డ్ వైడ్. అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ I really wish the best ఎందుకంటే I truly believe good people deserve good things in life and Varahi Silks మొత్తం the people who work in it and the ethos and the values they have, I truly wish the best. అన్ని సారీస్ అది నాకు సారీస్ చాలా ఇష్టం అండ్ చిన్నప్పటి నుంచి I used to tell them I'm born in Punjab కానీ I'm a true blue South Indian I feel అన్ని కలర్స్ ఇష్టం. మీరు మమ్మల్ని ఫ్యామిలీ మెంబర్స్ చేసుకున్నందుకు అంతకంటే బాలయ్య బాబు గారి ఫ్యామిలీలో నందమూరి కుటుంబంలో మేము భాగస్వామి అవ్వటం మాకు చాలా అదృష్టం. అండ్ పిలవగానే సార్ షూటింగ్లో ఉన్నా సరే ఎప్పుడు కాదనకుండా మా కోసం ఆ టైం ఏదైతే ఉందో అది వెలకట్టలేను సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము. అండ్ వారాహి సిల్క్స్ 20 అయినా 200 అయినా 100 అయినా మీ చేతులతోనే ఓపెన్ చేస్తాను సార్, లేకపోతే షోరూమ్ కూడా ఓపెన్ చేయను మీ ఇద్దరి చేతులతో. నాది ఇంకా అవ్వలేదమ్మా. ఇంకొకటి ఏంటంటే ఈరోజు సహజంగా నిన్నటి నుంచి చాలా భయపడుతూ వచ్చాము. చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పారు అక్కడ వస్తుంది బాలయ్య బాబు గారు, మీరు నిజం అనుకోండి అబద్ధం అనుకోండి ఆయనకి దైవ బలం ప్రజాబలం అందరు అండా ఉంది. ఆయన కన్ను చూపులతో వర్షమైనా సరే ఏదైనా సరే అది ఆపుద్దని అనుకోలేదు కానీ ఆటంకం లేకుండా జరిగిద్దని అనుకున్నాం. నిజంగా ఎవరి అదృష్టమో ఏం పూజలో సార్ పూజ ఫలాలు మాకు వచ్చినాయి అనుకోవాలో ఈరోజు చుక్క వర్షం లేకుండా ప్రస్తుతానికి అలా ఓపెన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ ఇంకేం జరిగినా సరే నేను ఇక్కడి నుంచి సార్తో పాటు వెళ్ళిపోతాను. నాకు అంత ఆనందంగా ఉంది సార్ ఓపెనింగ్ రావడం ఇలా జరగడం అనేది చాలా అదృష్టం. ఇంకొకటి ఏంటంటే మన వారాహి సిల్క్స్ ఇది సెకండ్ బ్రాంచ్ కూకట్పల్లిలో. ఈరోజు మార్నింగ్ సార్ అండ్ మేడం చేతుల మీదుగా ఇద్దరు చేతుల మీదుగా ఓపెన్ చేసాం. సో ఇక్కడ వచ్చేసి మనం అందరికీ అందుబాటు ధరలో ఒత్తి చెప్తున్నాను 999 రూపాయల నుంచి 9,99,099 రూపాయలకి వరకు శారీస్ పెట్టాము. రీజనబుల్ వీవర్స్ ప్రైస్లో ఎఫోర్డబుల్ అండ్ ప్రైస్ గ్యారంటీ వారాహి ప్రైస్ ప్రామిస్ అని కొత్త కాన్సెప్ట్ తెచ్చాం. ఎందుకంటే సహజంగా ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయి చాలా చీరలు చూడాలనుకుంటుంది. అలాగ 4 షాపులు తిరిగే పని లేకుండా మంచి చీరలు అందుబాటు ధరలలో మంచి సర్వీస్తో మంచి అంబియన్స్తో పవిత్రంగా పూజ చేసి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసి అర్చకులతో ప్రతి పవిత్రంగా పెళ్లి కూతురికి చీరను అందిస్తున్నాం. ఎక్కడ కూడా ఒత్తి చెప్తున్నాను కూకట్పల్లి స్టోర్లో కమర్షియల్గా వెళ్ళలేదండి. మన కస్టమర్స్ కోసం మీరు వచ్చి ప్రైస్ చెక్ చేసి కంపల్సరీ మీరే కాంప్లిమెంట్స్ ఇచ్చి వెళ్తారు. అంత రీజనబుల్ ప్రైజెస్తో కూకట్పల్లి మన మినీ ఆంధ్ర అని చెప్పి అందరూ ఎక్కడున్నా ఒక్కసారి బాలయ్య బాబు గారి షోరూమ్కి వచ్చి, ఇందాక సార్ మాదే అని చెప్పారు షోరూము, అందుకని ఒక్కసారి వచ్చి షోరూమ్ విజిట్ చేసి మీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఇలాగా ఎన్నో షోరూమ్లు సార్ ఆధ్వర్యంలో ఓపెన్ చేస్తామని అనుకుంటూ మీ అందరూ వచ్చినందుకు మీడియా మిత్రులకి సార్కి మీనాక్షి గారికి అండ్ అందరికంటే మెయిన్ మా కస్టమర్ అభిమానులు